వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి అర్చకులు శరత్ శర్మ తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజన్న ఆలయంలో ఏకాంతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహిస్తామని, భక్తుల సౌకర్యార్థం భీమేశ్వర ఆలయంలో ఉత్సవ మూర్తులతో భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రేపటి రోజున ముక్కోటి ఏకాదశి మహాపర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో ఏకాంతంగా అర్చకులచే స్వామివారి ఆలయంలో ఉదయమే 3 గంటల నుంచి ఆలయ మంగళ వాయిద్యాలతో పాటు సుప్రభాతము, ఆ తర్వాత ప్రాతకాల పూజ అనంతరము అక్కడ ఉత్తర ద్వారం వద్ద స్వామివారికి విశేషమైనటువంటి పూజ స్వస్తి కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తూ, అలాగే భక్తుల సౌకర్యార్థం, అలాగే పురజనుల పట్టణ జనుల సౌకర్యార్థం పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను మన అనుబంధాలైనటువంటి భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఉదయమే ఆలయ శుద్ధి అనంతరము ప్రాతకాల పూజ నిర్వహించి భీమేశ్వర ఆలయంలో స్వామివారిని పల్లాకి సేవ ద్వారా ఉత్తర ద్వారమందు స్వామిని దర్శించుకోవడం, అలాగే పెద్ద సేవ అంబారి సేవను అధిరోహించేసి 3 ప్రదక్షిణాపూర్వకంగా ఆ వైకుంఠ ద్వారమందు స్వామివారి యొక్క దర్శన కార్యక్రమము, అలాగే స్వామివారి యొక్క ఆ పండుగ వైశిష్ట్యత, ప్రవచనము, వేద స్వస్తి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు బ్రాహ్మీ ముహూర్తంలో 5:30 నుంచి భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో అట్టి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనాలి. పట్టణ పురవాసులందరూ కూడా స్వామివారి యొక్క పండుగ సందర్భంలో స్వామివారిని ఆ వైకుంఠ ద్వారం దర్శించినట్టయితే సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, మోక్షం సిద్ధిస్తుంది. ఎందుకంటే మనకు ముక్కోటి పర్వం అనేది చాలా విశేషమైనటువంటిది. ముక్కోటి అంటే 3 చివర ఉండేటువంటిది. 3 అంటే ఏమిటి అంటే మనకు పురుషార్థాలు 4, ధర్మ, అర్థ, కామ, ఈ 3టికి చివర ఉండేది మోక్షం. కాబట్టి ఆ వైకుంఠ ద్వారమందు ఎవరైతే నారాయణమూర్తిని దర్శిస్తారో, సేవిస్తారో వారందరికీ మోక్షం సిద్ధిస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి మన క్షేత్రం హరిహర క్షేత్రం కాబట్టి హరిహరని ఇరువురిని కూడా ఆ వైకుంఠ ద్వారం దర్శించుకునేటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా ఉంది. కాబట్టి రేపటి రోజున స్వామివారి భీమేశ్వరాలయంలో విశేషంగా ఆ పండుగను అందరం కూడా చక్కగా శాస్త్రోక్తంగా జరుపుకొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ మనకందరికీ తెలుసు, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము, హరిహర క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. మనందరికీ తెలుసు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపు 30వ తారీఖు మనం అందరం కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోబోతున్నాము. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం విస్తరణలో భాగంగా ఆలయంలో మనకు రేపు 30వ తారీఖు ఉదయం నుంచే ప్రాతకాల పూజ నుంచి మొదలుపెట్టి ఆలయంలో జరగాల్సినటువంటి ప్రతి పూజలు కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా ఏకాంతల సేవలో జరుపుకోబోతున్నాము. అలాగే ఇక్కడ మన వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని మనం భీమన్న ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తోత్సవం పేరిట వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని ప్రతి ఏటా రాజన్న ఆలయంలో యథావిధిగా ఎలా జరుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తూ హరిహర క్షేత్రమైనందున ఇక్కడ కూడా ఉదయాన్నే ఆలయ శుద్ధి, ప్రాతకాల పూజ, దాని తర్వాత మనం వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలోంచి సేవల ద్వారా స్వామివారు ఊరేగింపుగా వచ్చి 3 ప్రదక్షిణలు చేసుకొని భీమేశ్వర ఆలయంలో భక్తులందరికీ దర్శనం ఇస్తూ కన్నుల పండుగ మనం ఉత్సవాన్ని జరుపుకుంటూ అక్కడి నుంచి తిరిగి మనం అక్కడ ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఆ కార్యక్రమం ముగియంగానే మిగతా కార్యక్రమాలు అనగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏకాదశికి సంబంధించినటువంటి విశిష్టతను తెలియజేస్తూ మనం ప్రవచనాన్ని కూడా రేపు జరిపించబోతున్నాము. ప్రవచన కాలంలో కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. అలాగే యథావిధిగా మనకు కొన్ని ఆర్జిత సేవలు మనకు భక్తుల రద్దీని అనుసరించి మనకు చాలా ముఖ్యమైనది కోడెముక్కు. ఆ కోడెముక్కును కూడా ఉదయం 8:30 నుంచి మళ్ళీ తిరిగి ఆలయ రద్దీని బట్టి మనం ప్రారంభించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఆర్జిత సేవల్ని కూడా ప్రారంభించుకుంటాము. యథావిధిగా భక్తులు పెద్ద ఎత్తున రావాలని, వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనాలని, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని, రాజన్న ఆశీర్వాదాన్ని మరియు భీమన్న ఆశీర్వాదాలు కూడా స్వీకరించాలని కోరుతూ ఓం నమ శివాయ.